జయశంకర్ భూపాలపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ గంజాయికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్ గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్ గౌడ్ తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డ్రగ్స్ గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్ మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటూ నిరంతరం నిఘా కొనసాగిస్తుందన్నారు. అయితే కేవలం పోలీసుల చర్యలతోనే కాకుండా ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహా సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలపై వెంటనే పోలీసులు సమాచారం అందించాలని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కు బానిసైన వారి పునరావాసం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ అలవాటు ఉన్న వారు భయపడకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందాలని సూచించారు. స్వయంగా పోలీసులను సంప్రదించి చికిత్సకు సిద్ధమయ్యే వారికి పునరావాసం కల్పించడంతో పాటు చట్టపరమైన నిబంధనల మేరకు వారికి సంబంధించిన కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. డ్రగ్స్ బారిన పడిన వారిని నేరస్తులుగా కాకుండా సమాజంలో తిరిగి మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే పోలీసు శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తీసుకువెళ్లి చికిత్స అందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో